అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ 2 days ఆఫ్ సేవ గురించి అయితే చెప్తాను. సేవ చేసిన ప్లేస్ అయితే ఇది. సో వడలు చేయడం, సో అక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద మిషన్స్. సో ఆ బిట్లో అయితే రుబ్బుతారు పిండిని. ఇక్కడ సైడ్ అయితే ఆయిల్లో ఫ్రై చేస్తారనమాట. మేము చేసిన వడల్ని చేయడానికి అయితే పప్పు కావాలి కదా. కొందరు సేవ వాళ్ళు అయితే కిందికి వెళ్ళారు పప్పు క్లీన్ చేయడానికి. చేసాక నానబెడతారు, నానబెట్టినాకనే రుబ్బుతారు. మాకు టిఫిన్ కూడా పెడతారు, ఎందుకంటే మేము మార్నింగ్ 6 to 12 అయితే చేస్తాం కాబట్టి. నెక్స్ట్ డే వచ్చేసి మేము తిప్పోత్సవం సేవాకి అయితే వెళ్ళాము. ఇంకా తిప్పోత్సవం డ్యూటీ స్టార్ట్ కాలేదు. సో మేమైతే జల్దీ వచ్చాము, ఎందుకంటే ముందు తెలుసుకోవాలి కాబట్టి ఏ ప్లేస్లో పడుతుంది అని చెప్పేసి. ఇంతకు ముందు అయితే టెంపుల్ డ్యూటీ వేసినప్పుడు అయితే అక్కడ ఉన్నది కదా అటు సైడ్ గేట్ సైడ్ అటు సైడ్ అయితే కూర్చోవాలన్నమాట. వాళ్ళు అందరు లైన్లో కూర్చోబెట్టి దాని తర్వాత మనకి డ్యూటీస్ అనేది వేస్తారు. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక ప్లేస్లో అయితే కూర్చోబెట్టి అక్కడ అందరికీ ఒకటేసారి వాళ్ళు పోలీస్ అంకుల్ వాళ్ళు అయితే మనకి డ్యూటీ అయితే అప్పగిస్తారు. ఫస్ట్ డే ఆఫ్ సేవ గురించి అయితే వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేశాను. దాంట్లో అయితే చాలా మంది కామెంట్స్ చేసి అడిగారు క్వశ్చన్స్ అయితే. నేను వాటికి అన్నిటికీ రిప్లై ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలిసిన వాటికి రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి మంత్ అయితే చేంజ్ అవుతూనే ఉంటాయి. సో మన వెబ్సైట్లో చూస్తే ఇంకా చాలా బెటర్ అనమాట. అయితే తిప్పోత్సవం డ్యూటీ గురించి కంటిన్యూ చేద్దాము. లోపలికి వెళ్ళాక మేమైతే కూర్చున్నాం అనమాట. సో దాని తర్వాత మళ్ళీ పోలీస్ అంకుల్ వాళ్ళు అయితే అరేంజ్ చేశారు అందరినీ ఒక దగ్గర దూరంగా కూర్చోబెట్టారనమాట. మేము ఒక దగ్గర కొంచెం దగ్గర కూర్చున్నామని. తక్కువ మంది ఉండే సేవ వాళ్ళైతే అప్పుడు మేము ఇక మా టీం నుండి అయితే డివైడ్ అయిపోయాము. మా సిస్టర్ నేనైతే దూరంగా కూర్చున్నాం అనమాట. సో వాళ్ళైతే స్టార్టింగ్ అక్కడ గేట్ దగ్గర అయితే కూర్చున్నారు, మేము బ్యాక్ సైడ్ గేట్ దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. సో తిప్పోత్సవం అయితే స్టార్ట్ అయింది. సో సేవకు వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళడం అండ్ అన్ని ప్లేసెస్ చూడడం అంటే చాలా హ్యాపీ అనిపించింది. సేవ వల్ల తిరుపతికి అయితే వెళ్ళాను ఫైనల్గా. దగ్గర నుంచి అయితే దేవుని చూశాను. పూజ చేసుకుంటూ దేవుణ్ణి 3 రౌండ్లు అయితే ఇలా వాటర్లో ఇలా తిప్పుతారు. పేరైతే తిప్పోత్సవం అంటారు. అయితే పోలీస్ అంకుల్ కనపడ్డారు కదా, సో ఆ పోలీస్ అంకుల్ అయితే నాకు ప్రసాదం ఇచ్చాడనమాట. మెయిన్ టెంపుల్లో దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అనమాట. పోలీస్ అంకుల్ వాళ్ళందరూ షేర్ చేసుకుంటున్నారు. సో నాకైతే ఆ పోలీస్ అంకుల్ ఇచ్చాడు, చాలా హ్యాపీ అనిపించింది. సో నేను పక్కన ఉన్న మా సిస్టర్తో పాటు ఇంకా ఇక్కడ పక్కన సిస్టర్స్ కూడా అడిగారు. సో అందరం అయితే షేర్ చేసుకున్నాము మంచిగా. అంకుల్కి థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ తాళ్లతో లాగుతుంటే అక్కడ దేవుడిది అనమాట జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ అయితే వేస్తాను. 3 rounds కాబట్టి చాలా వీడియో అయితే లెంతీగా అయిపోయింది, కానీ మీరు చూస్తారని చెప్పేసి సో నేనైతే ఫుల్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అయితే అయిపోయింది, అందరు బయటకు వచ్చేసారు. ఇప్పుడైతే పల్లకిలో దేవుని అయితే తీసుకెళ్తున్నారనమాట. మొక్కారా పల్లకి సేవను అయితే దగ్గర నుంచి తీసాను మంచిగా. మంచిగా మొక్కి దీవెనలు అయితే తీసుకున్నాను. ఎగ్జైట్మెంట్ ఒక్కసారి వినండి. ఎంత ఇప్పుడైతే నైట్ అయింది. మేము సేవా సదన్ నుండి అయితే వేగమ్మకి తినడానికి అయితే వెళ్తున్నాము. వచ్చాము. ఇక్కడైతే సేవా సదన్ దగ్గర అయితే వాళ్ళు ఇట్లా చైన్స్ అవి ఇవి అమ్ముతారు కదా, సో అక్కడైతే ఆగామన్నమాట. సో ఒక ఆంటీకి అయితే బాగా నచ్చింది. చైన్ తీసుకోవాలా వద్దా అన్నట్టుగా ఉంది. అయితే ఆ చైన్ అయితే తీసుకుంది. ఫుల్ నిద్ర వస్తుంది. నేను సేవా సదన్కి అయితే వెళ్ళిపోయాను.
డే ఆఫ్ సేవ. సో మేమైతే బస్సులో బయలుదేరాము. సో మా సిస్టర్ అయితే తన కాజు సేవకి వెళ్ళింది, నేనైతే వడల సేవకి అయితే వెళ్ళాను. ఉన్నారు కదా, హ్యాండ్కి మంచిగా గ్లౌజెస్ వేసుకొని చేసాము. మేము చేసిన సేవ ప్లేస్ వక్కలమాత కిచెన్ సెంటర్ అనమాట. కంప్లీట్ అయిపోయింది సేవ. మేమైతే ఇప్పుడు సేవా సదన్కి వెళ్ళిపోయాము. సదన్కి వచ్చాక ఇక్కడ పూల తోట ఉంది, ఎందుకు టైం వేస్ట్ చేస్తాడు అని చెప్పేసి అలా పూల తోటకి అయితే వచ్చేసాము. సేవా సదన్ ముందు ఉంటుంది. సో ఇదైతే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. కలర్ ఫ్లవర్స్ తో, బంతి పూలతో ఎంత బాగుంది ఈ ప్లేస్. అయితే మేము పూల సేవ ప్లేస్ కి అయితే వెళ్ళాము. సో చూడలేదు కాబట్టి పూల సేవకి అయితే వెళ్ళాము. సో ఇదే పూల సేవ అనమాట. సో అందరు పూలు గుచ్చుతున్నారు. మేము ఇక్కడ నుండి అయితే పూల తోట చూడడానికి అయితే వెళ్ళాము. మా సిస్టర్ నేనైతే ఫుల్గా లోపల దాకా వెళ్ళి చూసేసి వచ్చామన్నమాట. సో ఎంత బాగుంది చూసారు కదా, పూల తోట అయితే చాలా బాగుంది. సదన్ ముందే ఉంది ఈ ప్లేస్ అయితే, చాలా బాగుంది. మరి ఫొటోస్ దిగకపోతే ఎట్లా, ఫొటోస్ కూడా దిగేసాను అనమాట. పడుతున్న పనసపండు చూసారా, నేను అది రియల్ పనసపండు అనుకున్నాను కానీ అది షోకేజ్. అయితే ప్లాస్టిక్ బోట్ ఉన్నదనమాట. ఆ బోట్ దగ్గర అయితే ఫోటో దిగాను. చూసారా బాగుందా, ఏం చేసినా కూడా అది ఫ్లవర్ పాట్ లాగానే చేశారు, చాలా బాగుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, అమ్మాయి ఇట్లా కుండ పట్టుకున్నట్టుగా ఎంత బాగా చేశారో అది చెట్టుని, ఏనుగులు, చాలా బాగుంది అన్నట్టు. ఉన్న పూల తోట పువ్వులన్నీ దేవుడికి అన్నమాట. వచ్చేసి సేవా సదన్ 2 అయితే వెళ్ళాము. మన సేవ కంప్లీట్ అయిందని చెప్పేసి చూయించుకోవాలి అనమాట. సో మనం ఫస్ట్ డేకి వెళ్ళిన ప్లేసే ఇది. సో అదే ప్లేస్కి అయితే వెళ్ళాలి. తర్వాత దర్శనం చేసుకొని మనము లడ్డు కూడా తీసుకోవచ్చు అనమాట. కంప్లీట్ అయిందని చెప్పేసి ఒక ఫ్రీ లడ్డు అయితే ఇస్తారు. వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. See you in the next vlog. Govinda Govinda.